ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్మయి మీ తెలుగు అమ్మాయి. ఈరోజు వీడియో ఏంటి అంటే చింతపండు పచ్చడి. మనకు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, నోరు ఏం తినబుద్ధి కానప్పుడు మనం ఈ చింతపండు పచ్చడిని ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చింతపండు పచ్చడికి కావలసిన పదార్థాలు: ముందుగా ఎండుమిరపకాయలు ఒక 10, వెల్లుల్లి కొంచెము, కరివేపాకు, ఒక 3 మీడియం సైజు టమోటాలు. ఆల్రెడీ ఫ్రై చేశాను నేను. గ్రౌండ్ నెట్, తర్వాత ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఇది 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఆల్రెడీ వేడి నీళ్ళలో నానబెట్టాను. ఇది 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, ఇది కూడా ఫ్రై చేశాను. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్. ముందుగా దీంట్లో కొంచెం ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనము ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు మనము లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయ్యాయి. మనం వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇదే ప్లేట్లో మనము ఒక 1/2 స్పూను ఆయిల్ వేసేసుకొని మనం దీంట్లో ఈ టమాటాలను ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 1/2 స్పూను పసుపు, తర్వాత 1/2 స్పూను సాల్ట్ వేసేసాను. ఇది మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. దీంట్లోనే మనము పోపుకు రెడీ చేసుకుందాము. ఒక 1/2 స్పూను ఆయిల్ వేసేసుకొని ముందుగా మనము ఆనియన్స్ వేసుకుందాము. దీన్ని ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాయి కదా, దీంట్లోకి మనము ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు అయితే వేసేస్తున్నాము. ఇది లైట్గా ఒక 1 మినిట్ ఫ్రై అయితే సరిపోతుంది. పోపు అనేది రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. మనము ఎండుమిరపకాయలని మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి స్మూత్గా. ఇలా ఎండుమిరపకాయలు మిక్సీ అయిన తర్వాత దీంట్లోకి మనము పల్లీలు, తర్వాత నువ్వులు, ఈ ముందే ఆల్రెడీ ఫ్రై చేశాను, అవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత టమోటాలు, వెల్లుల్లి, ఇవి కూడా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో మనము ఈ చింతపండును వేయాలి. ఇందులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా కొంచెము వేసి ముందు సరిపోకపోతే మళ్ళీ ఇవే వాటర్ యూజ్ చేసుకోవచ్చు. చింతపండు వాటర్ అన్నమాట. దీన్ని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ నేను ఆల్రెడీ వేసాను, మళ్ళీ ఒక 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా చింతపండు నీళ్ళు కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పోపుని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఈ పోపుని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇది వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే మా ఆంధ్రాలో అయితే పులగమన్నం చేసుకొని ఈ చింతపండు చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే యూజ్ అవుతుంది అని అంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.